సంగమం పోడ్కాస్ట్ ద్వారా ఆత్మలో బలం పొందుతున్న మీ అందరికీ యేసు ప్రభు నామంలో శుభములు. ప్రియులారా, మీ అందరూ కూడా ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మరొకసారి బప్తిస్మం యేసు ప్రభు పొందిన పట్టణాల గురించి ధ్యానిస్తూ ఉండగా మన ఆత్మీయ తండ్రి క్రీస్తురాజు గారి దగ్గర మరింతగా మనం పట్టణాలలోని మర్మాలను తెలుసుకోవడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ ఫాదర్. మీరు పొందిన ఆత్మ ద్వారా మా అందరికీ వాక్యంలో మరింతగా రహస్యాలను నేర్పిస్తున్నారు. తద్వారా మేము ఎంతగానో ఆత్మలో పొందుతున్నాం. ఈరోజు యేసు ప్రభు బప్తిస్మం పొందిన పట్టణాల గురించి మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడిగి వాటి గురించి మేము నేర్చుకోవడానికి వచ్చాం. మొదటిగా యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో వాక్యం ప్రభువు చెప్తున్నారు, ఇదిగో నా సేవకుడు, ఇతన్ని బలాఢ్యుని చేసి తిని, ఇతన్ని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, నా ఆత్మతో నింపి తిని. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసించడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, అందరికీ న్యాయం కొనివచ్చును అని ఎవరి గురించి ఈ ప్రవచనాలు చెప్పబడుతున్నాయి? యెషయా అంటే యావే రక్షించును అని అర్థం. రక్షకుడుగా ఈ పట్టణాల ద్వారా మేము ఏమి నేర్చుకోవాలి? ఇశ్రాయేల్ ప్రజలు బాబిలోనియా దేశంలో ఉన్నప్పుడు రకరకమైన శ్రమలు, వేదనలు, అవమానాలు ఒకవైపు ఉండగా, మరోవైపు వారి భవిష్యత్తు వారికి అగమ్యగోచరంగా ఉంది. వారి భవిష్యత్తు ఏమవునో. ఎందుకంటే వాళ్ళు బాబిలోనియాకు వచ్చిన తర్వాత మొదటిగా వాళ్ళకు విశ్వాసంలో బలపరిచిన పవిత్ర మందిరం మట్టి అయిపోయింది. వాళ్ళని ఆర్థికంగా జీవింపచేయు ఆ భూమిలు వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు కనీసం ఉండుటకు ఇది నాది అని చెప్పటానికి ఉన్న ఆ ఇల్లు కూడా ఇప్పుడు కోల్పోయారు, వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఏమీ లేని స్థితి. ఆధ్యాత్మికంగా వారు చాలా వేదన పొందారు. మా పితరులని దేవుడు ఎడారిలో నడిపించారు, ఎర్ర సముద్రం నుండి తీసుకుని వచ్చారు, ఫారో సైన్ నుండి కాపాడారు, పరిశుద్ధ భూమి కానాదేశం ఇచ్చారు. ఇదంతా ఏమైంది ఇప్పుడు అని వాళ్ళు ఆధ్యాత్మికంగా వారు పగిలిపోయారు, ఆర్థికంగా జీరో అయిపోయారు. దానికంటే ఘోరమైనది, ఒక మానవుడిగా బ్రతకలేరు, ఇంకొకరికి దాసులుగా మారిపోయారు. ఈ బాబిలోనియలు ఏం చేస్తారో అదే చేయాలి, లేకపోతే అన్నం కూడా దొరకదు. ఈ స్థితిలో వారిని బలపరచుటకు వారు ప్రభులోని సత్యంలో, అభిషేకంలో, విశ్వాసంలో వారు స్థిరంగా మరొకసారి నిలబడుటకు, మూడవది కోల్పోయినదంతా పొందుకొని వారు పుణ్యభూమి చేరుకొని దేవుని సంకల్పం నెరవేర్చుటకు ప్రవక్త వచ్చాడు. ఆ 3 పనులను ఆయన చేస్తున్నాడు. చేసి వారితో చెప్తున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని వదలలేదు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు తెలుసు మీ దీపం ఇప్పుడో ఎప్పుడో ఆరిపోయినట్లు ఉంది, కనుక ఆ దీపం ఏమవుతుంది, ఏమైపోతుందో అని బాధపడుతున్నారు. లేదు, మీ దేవుడు మీతోనే ఉన్నారు. ఈ దీపం ఆరిపోదు. ఆ దీపం ఆరిపోయినట్లు ఉన్నదానికి దేవుడే నూనె పోసి అభిషేకం ఇచ్చి ఆత్మ ఇచ్చి కాపాడతాడు. ఆ చెట్టులోని కొమ్మ దిగిపోయింది, అంతే, ఆకులంతా ఎండిపోతాయి, ఇంకా నమ్మకం లేదు, భవిష్యత్తు లేదని తలంచకండి. ఆ తెగిపోయిన దాన్ని మళ్ళీ ఆ కొమ్ముతోనే కలిపి కట్టి మళ్ళీ చిగురింప చేస్తాడు, ఫలింప చేస్తాడు అనే నమ్మకమును ఇవ్వటానికి ప్రవక్త ప్రయత్నించేదే ఈ మొదటి పట్టణం. కనుక ఇక్కడ ఈ పట్టణానికి, అభిషేకానికి ఏం కనెక్షన్ అంటే ఇప్పుడు మీరు పగిలిపోయారు, కూలిపోయారు. దాని వెనుక ఒక కారణం ఉంది. ఏమిటి? సజీవుడైన దేవుని మర్చిపోయాము, ఆయనకి దూరం అయిపోయాము, ఆయనకు ప్రియం లేనిది చేశాము. ఇది 3కి పేరే పాపం. పాపం అంటే ఏమిటి? ప్రభు నుండి దూరం అయిపోవటం, ప్రభునికి ప్రియం లేనిది చేయటం, ప్రభునికి ప్రియం లేనిది చేసి
దుష్టుని చేతిలో పడిపోయి దెబ్బలు పొందటం, ఇవి అన్నీ పాపము, పాపం యొక్క వేతన మరణము. సో ఇది మీ జీవితంలో జరుగుతుంది, ఇది మీరు గమనించండి. ప్రవక్త చెప్తున్నాడు, మీకు మిమ్మల్ని మళ్ళీ నిర్మించుటకు, మిమ్మల్ని అభిషేకంతో నింపుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకోవాలంటే దీనికి కారణం ఏమిటి? ఎక్కడ ఉండవలసిన వారు మీరు ఎక్కడ ఉంటున్నారు? దేవుని చేత ఎన్నుకొనబడిన వారు ఇప్పుడు అనాథులుగా ఇంకొకరికి కింద పనిచేయి బానిసత్వంలో పడిపోవటం కారణం ఏమిటి? మీ పాపము. దీన్ని గుర్తించుకోండి, దీనికోసం మీరు పశ్చాత్తాపపడండి. రెండవది, ప్రభు దగ్గరికి తిరిగి రండి. తిరిగి వచ్చి ఆ ప్రభువే మిమ్మల్ని నిర్మించగలరని గుర్తించుకోండి. మూడవది ఆయన చెప్తున్నారు, మీరు ఈ ఆత్మను పొందుకొని మీ చుట్టూ ఉన్నవారు కూడా ఇట్లనే నిరాశలో ఉన్నారు కదా, మీరు ఒక్కొక్కరికి దేవుని సాక్షిగా నిలబడి ప్రతి ఒక్కరిని ప్రభులో నడిపించండి. పశ్చాత్తాప జీవితం, ప్రభులో కట్టపడే జీవితం, ఆ ప్రభుని లోకానికి ఇచ్చే సాక్ష్య జీవితం, ఈ మూడు మీరు పొందుకోవాలని ప్రవక్త ఈనాడు మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తున్నాడు. అది ఈ ప్రవచనాలు అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమేనా, లేదా ఈ కాలంలో ఇప్పుడు మనం కూడా వీటిని మనం సొంతం చేసుకోవచ్చా? అది మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో ఉంది కదా, పాత నిబంధనలో రాయబడినది అంతయు నూతన నిబంధన కాలంలో ఉన్న మన కోసం రాయబడి ఉన్నది. దాని ద్వారా మనము నూతన ప్రభు క్రీస్తుని వెలుగులో అవి అన్నీ చూసి అవి ఎలా అన్నీ ప్రభు క్రీస్తులో నెరవేరపడ్డాయి అనే దాన్ని మనం గ్రహించుకోవటానికి ఆ పాత నిబంధనను దేవుడు మనకి ఇప్పుడు కూడా ఇచ్చి ఉన్నాడు అని పౌలు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ ఇప్పుడు మనందరికి కూడా మనం సొంతంగా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు కూడా అవును, ఇప్పుడు కూడా మనము ఆత్మను పొందుకోవాలంటే ఏమిటి? ఎవరెవరో ఏమో చెప్తూ ఉన్నారు. అది కాదు. ఆత్మ ప్రవర్తన, ఆత్మాభిషేకం అంటే మొదటిగా నరుడు నేను దేవునితో ఉండలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, బైబిల్ తీసుకుని నేను నిద్ర వస్తుంది, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడుతున్నా, కానీ శోధనలో పడిపోతున్నా, పాపంలో పడిపోతున్నా, దాన్ని బయటకు రాలేకపోతున్నా, ఇది అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీనికి జవాబు ఎక్కడని వారికి అర్థం కావట్లేదు. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేయలేక నా చెయ్యి చిన్నగా మారలేదు, నీ ప్రార్థన వినలేక నేను చెవిటివాడుగా మారటలేదు, నీ పాపము నీకు దేవునికి మధ్యలో గోడగా ఉన్నది. కనుక పవిత్రాత్మ అభిషేకం అంటే మొదటిగా నరుడు కనువిప్పి కలిగి నేను ఎవరిని కొడుకున్నా, ఐడెంటిఫికేషన్ ఏమిటి, నేను ఎక్కడ ఉండవలసిన వాడు, ఎక్కడ ఉంటున్నా, ఎందుకు ఈ స్థితిలో పడిపోయా, కారణం దేవునికి దూరం అయిపోయాను. రెండవది, దేవునికి దూరం అయిపోయినప్పుడు ఈ లోకానికి చెందిన వ్యక్తిగా, మాంసపు వ్యక్తిగా, సాతానుతో కట్టబడిన వ్యక్తిగా మారిపోయాను. ప్రభుండి దూరం అయిపోయాను. ఇప్పుడు హృదయ పరివర్తన చెంది ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. తిరిగి వచ్చి ఆ ప్రభు కోసం దాహం కొనాలి, దాహం కొని ఆయన్ని పొందుకోవాలి అని ప్రవక్త మనకు నేర్పిస్తున్నాడు. ఈ సత్యము తెలుసుకున్నాడు కాబట్టి మన అపోస్తుల కార్యంలో కొర్నేలి ఇంకా ఎక్కువ సత్యాన్ని నేర్చుకోవడానికి కావచ్చు, అతడు అన్యుడు అయినప్పటికీ కూడా పేతురు దగ్గరికి తన యొక్క శిష్యులను పంపించి తన ఇంటికి ఆహ్వానించి ఇంకా ఎక్కువ సత్యాన్ని నేర్పించమని అడిగి ఉండవచ్చు కదా ఫాదర్. కాబట్టి దేవుని సేవకుల ద్వారా ప్రతిరోజు మనము వాళ్ళు ఏమి సత్యాలను మనకు నేర్పిస్తున్నారని కొర్నేలి ఏ విధంగా తన ఇంటికి ఆహ్వానించి అడిగాడో, ఈరోజు మరి బప్తిస్మం గురించి ఇంకెక్కువ మేము నేర్చుకోవాలంటే ఆ రోజు రక్షణ గురించి పేతురు చెప్పాడు. తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు రక్షణ పొందారని. ఈరోజు మా కుటుంబాల్లో మేము కూడా రక్షణ పొందాము, బప్తిస్మం పొందాము అనుకుంటున్నాం. కానీ నిజంగా మా కుటుంబాల్లో ఆ రక్షణ ఆనందాన్ని మేము మొత్తం కలిపి అనుభవించగలుగుతున్నామా, అది ఎలా సాధ్యం అని ఆ రోజు కొర్నేలికి ఏ విధంగా చెప్పారో, మీరు మా కుటుంబాల్లో అసలు ఎక్కడ మేము కట్టబడి ఉన్నాం, ఎక్కడ మేము బయటికి రావాలి అని సత్యాన్ని మాకు ఏమైనా చెప్పగలరా? కొర్నేలియు సత్యం కంప్లీట్లీ వేరు. అది ఏమనగా
ఇప్పుడు హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిఖ్లు ఉన్నారు. ప్రతి నరుడు దేవుని చేత సృష్టింపబడి ఉన్నాడు. ప్రతి నరుని దేవుని నుండి వచ్చి ఉన్నాడు కనుక ప్రతి నరుని ఆత్మ ఆ దేవుని కోసం ఆరాటపడుతుంది. ఆ దేవుని పొందుకోవాలనే ఆశను పొందుకుంటుంది. అందుకే ప్రతి రిలీజియన్లో కూడా ప్రజలు ప్రార్థన చేయ వ్యక్తులుగా మారుతారు. ప్రార్థన అనేది క్రైస్తవులకు మాత్రమే ఇవ్వబడినది కాదు. ప్రతి నరుడు తన అంతరంగంలో తనకంటే ఉన్నతమైన ఆ దేవుని పొందుకోవాలి. హిమాలయ వెళుతారు, ఎక్కడెక్కడ ఉపవాసం ఉంటున్నారు, ఏమేమో గంగా నదిలో మునుగుతారు, ఏమేమో బలులు అర్పిస్తున్నారు, త్యాగం చేస్తారు, యాగాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ సజీవుడైన దేవుడు ప్రతి ఒక్కరిలో ఉంటున్నాడు. ఆ దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేయటం ప్రతి ఒక్కరికి అంతరంగ ఆత్మలో జరుగుతున్న పని. కానీ ఎవరు ప్రత్యేకంగా దేవా నువ్వు ఎవరు నిజమైన నిన్ను నేను పొందుకోవాలని ఒక పర్టికులర్ దేవత మీద లేదా దేవుడి మీద తన దృష్టిని పెట్టుకోకుండా సజీవుడైన దేవుని కోసం వెతుకుతున్నప్పుడు సజీవుడైన దేవుడైన ప్రభు క్రీస్తు వారికి ఈ సత్యమును తెలియచేస్తారు. అందుకే ఎంతోమంది బ్రాహ్మణులు, ఎంతోమంది ముస్లింలు, వాళ్ళందరూ పెద్ద పెద్ద ప్రీచర్స్, వాళ్ళందరికీ సడన్గా ప్రభు యేసు క్రీస్తుని దర్శనం వచ్చి వారందరూ అన్నిటిని విడిచిపెట్టి స్వార్థకులుగా మారిపోయారు. అట్లనే కొర్నేలియు కూడా ప్రభు మీద ప్రేమ ఉంచి ప్రభుని వెదక్కేవాడు. ఆయన అలా వెదక్కినప్పుడు దేవుడు ఆయనకు సత్యమును తెలియచేయుటకై ఆయన ప్రార్థనలో ఒక దూతను పంపి ఇలా నీవు ఎటువంటి వాడిని పిలుచుకునిరా, వాడు నిజమైన దేవుడు ఎవరు, ఆ నిజమైన దేవుని పొందే మార్గం ఏమిటి అని ఆయన మీకు తెలియచేస్తాడు. ఇది ఒకవైపు. మరోవైపు పేతురు ఏమి చేస్తున్నాడు? దేవుని బిడ్డలు క్రైస్తవులే కూడా చాలామంది సత్యంను ఎరగరు. క్రైస్తవులు కూడా వాళ్ళ లోకమును ఏర్పరచుకొని అక్కడే ఉండిపోతున్నారు. కనుక దేవుడు అన్యులకు సత్యమును బోధించి క్రైస్తవుల ద్వారా సత్యం నేర్పిస్తాడు. మరోవైపు క్రైస్తవుల్ని అన్యుల ద్వారా సత్యంలోనికి లాగుకొని పోతాడు. ఇది రెండు జరుగుతూ ఉంటాయి. మనం తలస్తున్నాం, మనం మాత్రమే మనం ద్వారా అన్యులకు స్వార్థ బోధింపబడాలి. దేవుడు అన్యులను కూడా వాడుకొని మనల్ని మనం ఎవరము అందరూ ప్రశ్నిస్తాడు. నువ్వు దేవుని బిడ్డ అంటున్నావు, ఎందుకు నీ జీవితంలా ఉంది? మీ క్రైస్తవులు పెద్దవారు అంటున్నావు, క్రైస్తవులే త్రాగుబోతులుగా మారుతున్నారు, క్రైస్తవుల మధ్యలోనే భార్యాభర్త మధ్యలో ఉన్న ప్రేమ తెగిపోతుంది, చాలామంది డైవర్స్కి వస్తున్నారు, ఇది ఏమిటి అడుగుతున్నారు. అన్యుల ద్వారా వారు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, మనం వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రెండు మధ్యలో ప్రభు ఈ రెండు గ్రూపుని కూడా తన రక్షణలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పేతురు అపోస్తలుడు అంటే ప్రభు తర్వాత ప్రభుని వాక్యమును బోధించుటకు వెళ్ళవలసిన వాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సిమియోను అని ఒక యూదుడు వాళ్ళ ఇంట్లో పోయి ఈ మందిరంలో, యెరూషలేము మందిరంలో గొర్రె పిల్లల్ని చంపేసి ఆ చర్మంను తీసుకొని ఏం చేస్తారు? ఆ చర్మం పాడు కాకుండా ఉండటకై దాని మీద ఉప్పు వేసి దాన్ని ఎండలో పెట్టి దాన్ని సరిచేసి దాన్ని పంపుతారు. దాని ద్వారా కొన్ని వస్తువులు చేపడతాయి, లైక్ చెప్పల్స్, లైక్ ఇవి అన్నీ. సో ఎవడో ఒకడు చేస్తున్నాడు. అపోస్తలుడిగా ఉండి వాక్యమును బోధించి యేసయ్య పునరుత్థానమై పరలోకానికి వెళ్ళారు, నీవు వెళ్ళి సకల జాతుల జనులకు స్వార్థను బోధించండి అని పలిగారు. ఇవి అన్నీ విని కూడా ఆయన లోకంలో ఉన్నాడు, తన కడుపు కోసం బ్రతుకుతున్నాడు పేతురు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. అలా ఉన్నప్పుడు ఏదో అలవాటు ప్రకారం మధ్యాహ్నం కొంచెం బ్రేక్ ఉంది, అప్పుడు పోయి కొద్దిగా ప్రేయర్ చేస్తామని పోతున్నాడు. ఆ టైంలో దేవుడు పట్టుకున్నాడు ఆయన. ఈరోజు కూడా ఎంతమంది దేవుని బిడ్డలు
ఎక్కడో ఉండవలసిన వారు ఎక్కడో ఉంటున్నారు. ఏమేమో చేసుకొని పిచ్చి పిచ్చి పనులు చేసుకొని డబ్బు సంపాదించటం కోసం ఆ పని ఈ పని అని చేసుకొని ఏదో ఎప్పుడు టైం దొరకదో అప్పుడు ఏదో ప్రార్థన. కనుక దేవుని ఉన్నత పిలుపును అనుభవించకుండా, ఆ పిలుపు మనల్ని ఏం చేస్తుందని తెలియకుండా ఈరోజు లోకం నశించిపోతుంది. పేతురు అట్లనే ఉండిపోయారు, తన పనిలో ఉండిపోయారు. అప్పుడు దేవుడు ఒక దర్శనమిచ్చి ఒక దుప్పటి లాంటి పంపించి దానిలో రకరకమైనవి ఉన్నాయి, ఇది కోసి తిను అంటే చీ ఇవన్నీ నాకు వద్దు. ఇది ఏమిటి? ఈయన ఒక యూదుడు, ఆయనకి ఏం తలంపులు? ప్రభు ఎంతో మందికి స్వస్థతనిచ్చారు, కణనీయ స్త్రీని కూతురుని విడుదల ఇచ్చారు. ఇదంతా మర్చిపోయి ఇంకా నేను యూదుడు ఆ జాతి గర్వం నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, పోయి ఇవన్నీ తినాలి, దేవుడు మంచిదని ఇచ్చిన దాన్ని నువ్వు ఎట్లా పనికిరాదని అంటావు అని చెప్పి ఈయనకు అర్థం కావట్లేదు. ఇది ఏమిటి ఇట్లా ప్రార్థన అయిపోతున్నామంటే ఇలా దర్శనం వస్తుంది, ఇది చంపమంటున్నాడు, పిల్లి పాములు చీచి పల్లి ఇవన్నీ ఏమిటి? అప్పుడు కొర్నేలియు ఇంటింటి వచ్చిన వారు తలుపు తడుతున్నారు. ఏమంటే అనగా, ఇలా మా గురువు ప్రార్థన చేశాడు, ఆయన మంచివాడు, అందరికీ సేవ చేసేవాడు, ఆయనకు నీ గూర్చి ప్రభు చెప్పాడు. ఇట్లా ఈ సిమియోను అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఇంట్లో సీమోను పేతురని ఒకడు ఉన్నాడు, ఆయన పిలిపించి సత్యం ఏమని చెప్పండి అని పంపించారు. మీరు రండి, మేమందరం వేచి ఉన్నాం. అప్పుడు పేతురు ఇప్పుడు వద్దని చెప్పలేడు, ఎందుకంటే ఇప్పుడే దర్శనం వచ్చింది, పో అన్నాడు. ఆయన దర్శనం ఊహించుకొని వచ్చినప్పుడే, వాళ్ళు తట్టుతున్నప్పుడే నువ్వు పో అని పరిశుద్ధాత్మ మళ్ళీ చెప్తున్నాడు పేతురుకి. సో వేరే ఎస్కేపింగ్ మార్గం లేదు. పోయాడు. పోయి వీళ్ళు యూదులా లేక వేరే వాళ్ళా అని ఆలోచించి పోయాడు. చివరి అర్థమైంది వాళ్ళు యూదులు కారు. కానీ పరిశుద్ధాత్మ ఫోర్స్ చేశాడే అని నోరుని తెరచి వాక్యం బోధింపక వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అరే పాపరే హమ్ 40 दिन మనం 40 రోజులు ఉండి కన్నీరు కార్చి పరిశుద్ధాత్మరా మాకు కావాలి, నువ్వు లేక భయము, మీ వాళ్ళని గురించి భయపడుతున్నాం, వీళ్ళని గురించి భయపడుతున్నాం, ఇవి అన్నిట్లో చిక్కుకున్నాం. వీళ్ళు పరిశుద్ధాత్మ కోసం వేచి ఉన్నారు, దాహం కొన్నారు. ఆ దాహం కొన్న వారందరికీ ఇమ్మీడియట్లీ పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మను పొందాలంటే నేను బలహీనంగా ఉన్నా, నేను పాపంలో ఉన్నా అనేది మాత్రం కాదు. ప్రభు కోసం ఎవరెవరు భయభక్తితో దాహముతో ఉన్నారో వారందరికీ పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఆయన పక్షపాతం చూపించరు అనే సత్యం ఆయనకు వివరింపబడుతుంది. అదేది మనకు కూడా వివరింపబడుతుంది. నువ్వు క్రైస్తవుడుగా మారుట వలన నీ అభిషేకం పొందిన వాడు కాదు కనుక ఆ నీళ్ళ ద్వారా కూడా దేవుడు నిన్ను సరిసిద్ధిస్తాడు. సో ఇక్కడ పేతురు మరొకసారి తన పిలుపును తెలుసుకున్నాడు. ఇక్కడ కన్వర్షన్ కొర్నేలియుకు మాత్రం కాదు, పేతురు కూడా తన మార్గం ఏమిటి, తన పిలుపు ఏమిటి, తను ఎక్కడ ఉండవలసిన వాడు, ఎక్కడ ఉంటున్నానని ఆయనకు హృదయ పరివర్తన చెందుతున్నాడు, పాప క్షమాపణ పొందుతున్నాడు. పిదపై వీళ్ళను చూచి ఆయన కూడా దాహం పొందుకుంటున్నాడు, ఆత్మను మరొకసారి పొందుకుంటున్నారు. దేవుడు యూదులకు మాత్రమే కాదు, దాహము కొన్న అన్యులకు కూడా వారి యొక్క దాహాన్ని బట్టి ఆత్మను కుమ్మరిస్తారు. ఎవరెవరు ఆయన్ని సత్ప్రవర్తనతో దైవ భయము కలిగి సత్ప్రవర్తన కలిగిన వారందరినీ దేవుడు అంగీకరిస్తాడు, అభిషేకిస్తాడు అనేది పేతురుకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనల్ని ఒక్కొక్క పరిస్థితి ద్వారా, ఒక్కొక్క సంఘటన ద్వారా మనకి కొత్త సత్యాలను అపోస్తులకే నేర్పించినాడు, మనకు కూడా ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటారు కదా ఫాదర్. మరి దాహం కొనడం, ఆత్మ కొరకు దాహం కొనడం అంటే బప్తిస్మం పొందినప్పుడు, ఇప్పుడు ఈరోజు సువార్తలో బప్తిస్మ యోహాన్ అంటున్నారు, నేను నీటితో మాత్రమే మీకు బప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన వచ్చినప్పుడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ మీకు బప్తిస్మం ఇచ్చును. అంటే బప్తిస్మంలో 3 భాగాలు ఉన్నాయా
నీటితో బప్తిస్మం, పవిత్రాత్మతో బప్తిస్మం, అగ్నితో బప్తిస్మం. ఇది అందరూ పొందాలా? అందరికీ పిలుపు ఉందా? ఇది అందరికీ పిలుపు ఉందా అని అడగటం కరెక్టో ఏమో నాకు తెలియదు. కానీ అభిషేకం అంటే బప్తిస్మం అంటే ఇది 3 భాగాలు. కాళ్ళు, కడుపు, తల అన్నప్పుడు ఇది 3 భాగాలని చెప్పాలా, ఒక శరీరం అని చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. కనుక ఒకటి లేకుండా ఒకటి లేదు. కాళ్ళు లేకుండా అది ఎట్లా నీటితో బప్తిస్మం పొంది అక్కడ ఆగిపోకూడదు, పవిత్రాత్మ బప్తిస్మం పొందాలి. ఇప్పుడు నీటితో బప్తిస్మం అంటే యోహాను బప్తిస్మం అని అందరు చెప్తారు కదా. అంటే ఒక వ్యక్తి జ్ఞానస్నానం పొందుకోవాలంటే, ఆత్మాభిషేకం పొందుకోవాలంటే మొదటిగా తన పాపం నుండి ఆయన కడుగబడి శుద్ధి చేయబడాలి. దానికి పేరు నీటి బప్తిస్మం అంటారు, యోహాను బప్తిస్మం అంటారు. యేసు స్వామి కూడా దీన్ని లోకాసు విశేషం చివరిలో 24వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమనగా, మీరు వెళ్ళి పశ్చాత్తాపమును కూర్చియు, హృదయ పరివర్తనను కూర్చియు, పాప క్షమాపణను కూర్చియు మీరు బోధించండి. ఇది మొదటిగా వాళ్ళు చేయవలసింది అంటున్నారు. నీటి బప్తిసం అంటే ప్రతి నరుడు తన పాపాన్ని ఒప్పుకొని దానికోసం పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయన దేవుని ఆత్మను పొందుటకు యోగ్యుడవుతాడు. ఇంకొక వైపు చెప్పాలంటే, నీ పాపమును కప్పు పెట్టుకున్నంత వరకు నీకు ఏ విడుదల రాదు, పరిశుద్ధాత్మ రాదు, ఏమీ ఉండదు. కనుక హృదయ పరివర్తన చాలా ముఖ్యం. ఈరోజు నీవు నిన్ను శుద్ధి చేసుకున్నా రేపటి దినం దేవుని అభిషేకమును, అద్భుతాలన్నీ నువ్వు పొందుకుంటావు. కనుక హృదయ పరివర్తనం చెందటము ఇది మొదటి మెట్టు బప్తిస్మలో. ఇప్పుడు యేసు స్వామి కూడా ఇప్పుడు సువిశేషంలో ఏం చూస్తున్నాము, అందరూ మేము పాపులము, మాపై కరుణించుము అని పాపమును ఒప్పుకొని వారు నిలబడుతున్నారు యోహాను ముందు. యేసు కూడా వారితో కలిసి నిలబడుతున్నాడు. ఎందుకంటే జ్ఞానస్నానం పొందు ప్రతి ఒక్కరు, ఆత్మ అభిషేకం పొందు ప్రతి ఒక్కరు తన్ను తాను తగ్గించుకొని, యేసు పాపి లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయనను ఆ పాపులతో తన ఒక్కడుగా ఆయన తను తాను తగ్గించుకొని వారితో నిలబడి బప్తిస్మకు వస్తున్నాడు. అంటే బప్తిస్మ పొందాలంటే మొదటిగా మన పాపం నుండి మనం విడుదల పొందాలి, పశ్చాత్తాపడాలి. రెండవది, ఆయన యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు, ఆ యేసుని నీటిలో ముంచుతున్నాడు. యేసు దాని నుండి బయటకు వస్తున్నాడు. బప్తిస్మలో ఇది రెండవ భాగం. ఏ నరుడు జ్ఞానస్నానం పొందాలి, ఆత్మలో పొందాలి, వాళ్ళందరూ పాపానికి మరణించి దేవునికి తన్ను తాను దేవుని జీవితం జీవించటకు సమర్పించేవారు. అది రెండవది. అంటే ప్రతి నరుడు పాపం నుండి విడుదల పొందిన మాత్రం కాదు, దేవా నీవు నాకు కావాలి, నీవు లేక నేను బ్రతకలేను, నా జీవితం మాంసమును తాటి ఆత్మ వలన నడిపింపబడినది, శరీరమును అనుసరించి జీవించువాడు శరీరం ఏమి కోరినో వానికే బలిగా అయిపోతాడు, కానీ ఆత్మ అనుసారులకు జీవించువారు ఆత్మ ఏమి కోరుతుంది, ఆత్మ ఏమి ఆశిస్తుంది, ఆత్మ జీవితం అంటే ఏమిటి అనే దానికి తన్ను తాను అంకితం చేయటం, సమర్పించటం, అది నీటి నుండి బయటకు రావటం. అది బాప్తిసం పూర్తి కాదు. ఇప్పుడు కొందరు చెప్తున్నారు కదా, కొంచెం ప్రొటెస్టెంట్స్ వాళ్ళు, నువ్వు నీ ముంచి జ్ఞానస్నానం పొందినప్పుడే నీ అదే నిజమైనది. అది నిజ బాప్తిసమే కాదు, ముంచి రావటం. బాప్తిస్మ అనేది నీటితో కడుగపడటం దానితో కాదు. నువ్వు పైనుండి తలలో కడుగపడుతున్నావా లేక ముంచి కడుగపడుతున్నావా అనేది అనవసరం. ఏ స్వామి చెప్తున్నాడు, దేవుని బిడ్డల్ని పేతురు దగ్గర పాదాలను కడుగుతున్నప్పుడు పేతురు చెప్తున్నాడు, నన్ను మొత్తం కడుగయ్యా అంటున్నాడు. అప్పుడు ఏ స్వామి చెప్తున్నాడు, అదంతా వద్దు, నువ్వు ఆల్రెడీ శుద్ధి పొందినావు, కాదా కడిగినా చాలు అంటున్నాడు. కనుక ఏ దేహం కడుగపడుతుంది అనేది కాదు ముఖ్యం. ఇక్కడ ముఖ్యం ఏమనగా పాపానికి మరణించి దేవుని కోసం జన్మించటం, ఆత్మ దేవుని కోసం వెదకటం. యోహాను 7:37 ఎవడు దాహంతో ఉన్నాడో
వాడు నా చెందకు రావాలి. ప్రభువా నీవు లేక నేను బ్రతకలేను, నువ్వు నాకు కావాలి అని ఆయన కోసం వేచి ఉండటం. 120 మంది 40 రోజులు వేచి ఉండి ప్రభువా నీవు మాకు కావాలి. అదే యేసు పలుకుతున్నాడు ఇంకొక చోటలో, ఆత్మలో దాహం కొనువారు, ఆత్మలో పేదరితనం పొందినవారు, దీన ఆత్మలు ధన్యులు, వారికి దేవుని శక్తి, దేవుని రాజ్యం దొరుకుతుంది. కనుక ఇది రెండవ భాగం. యేసు నీటి లోపల వెళ్ళి బయటకు రావటం. దానితో బాప్తిసం కంప్లీట్ కాలేదు. మూడవది యేసు బయటకు వచ్చి మోకరించి పరమ తండ్రిని, తండ్రి నీవు కావాలన్నప్పుడు పరలోకం రెస్పాండ్ అవుతుంది. బాప్తిసం అనేది నరుడు తన్ను తాను దేవునికి సమర్పించటం మాత్రం కాదు, దేవుడు కూడా నరునికి తన్ను తాను సమర్పిస్తున్నాడు, నింపుతున్నాడు. బాప్తిస్మ ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇంకొక భాగం కూడా ఉంది, ఆ తర్వాత చెప్తా. సో పరిశుద్ధాత్మతో ఆయన మోకరించి తన్ను తాను సమర్పించినప్పుడు మొదటిగా పరలోకం తెరవబడుతుంది. అనగా బాప్తిస్మ అంటే నరుడు ఈ లోకములోని శోధనలు, ఆటంకాలు, కార్యాలను తన సొంత బలముతో జీవించాలని లేదు, అవసరమే లేదు. ఆయన భూలోకంలో జీవించాలంటే పరలోకం ఆయన జీవితంలో ఒక భాగంగా ఉండవలసినదే. ఆ పరలోకం లేక, ఆ దర్శనం లేక భూలోకంలో మనిషి బ్రతకలేడు. కనుక బాప్తిసం పొందటం అంటే భూలోకంలో నివసించే యేసు పరలోకము ద్వారా ఆయన ఎప్పుడు నుండి నడిపింపబడుతున్నాడు. రెండవది మన తలంపులు, ఆలోచనలు, ఇవి అన్నీ మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అక్కడ పో, ఇక్కడ పో, అది చెయ్యి, ఇది చెయ్యి. కనుక బాప్తిస్మ అంటే తన తలంపులకు మరణించి దేవుని తలంపులు, దేవుని స్వరానికి, దేవుని గుర్తింపుకు, దేవుని ఐడెంటిఫికేషన్కి మనిషి తను సమర్పించటం. ఏమనగా అక్కడ దేవుని స్వరం వినపడింది. పరలోకం మాత్రం కాదు, దేవుని స్వరం వినపడింది. ఏమనగా ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు మనం దేవుని వాక్యానికి మనం జన్మిస్తామో అదే మరల జన్మించటం, నూతన జన్మం అంటే మొదటిగా ఆత్మకు జన్మించటం, రెండవది దేవుని వాక్యానికి జన్మించటం. వాక్యమును రేయం పవలు మనం చదువుతున్నప్పుడు మన తలంపులు రోమాపత్రిక 12:2 పలికినట్లు ప్రభులో నూతనీకరింపబడతాయి. ప్రభు క్రీస్తులో జన్మించువాడు నూతన సృష్టి. ఆయన పాతది మర్చిపోతాడు, కత్తించిపోతాయి. ఇప్పుడు నూతన తలంపులు, నూతన ఆలోచనలు, ఇప్పుడు దేవుని స్వరం విని నూతన ఐడెంటిఫికేషన్. నేను దేవుని కుమారుడు, నా యందు నా తండ్రి ఆనందిస్తున్నాడు. ఎవడు నన్ను ప్రేమిస్తాడో లేడా, ఐ డోంట్ కేర్. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయనకు నేను సొంతము. ఈ సత్యంలో మనిషి జన్మించాలి, ఈ సత్యంలోనికి మనిషి వెళ్ళాలి. దానికి పేరే బాప్తిసం. ఇది పొందిన తర్వాత మూడవది ఇంకొకటి ఉంది. ఏమనగా పరిశుద్ధాత్మ పావుర రూపమై ఆయన మీదికి వచ్చి ఏం చేస్తున్నాడు? సార్ నీ బాధపడకు, నేను నీతో ఉన్నానని ఓదార్చుటకు కాదు. లవ్, నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. నువ్వు సాక్ష్య జీవితం జీవించాలి. ఎడారికి పో. ఏమిటి ఎడారికి పోవాలా? అవును, ఎడారిలో ఏముంది? సాతాను ఉన్నాడు. నీవు పొందిన అభిషేకం ఈ దుష్ట శక్తిని నాశనం చేయుటకు, నువ్వు పొందిన అభిషేకం ఈ శక్తుల కంటే గొప్పదని గుర్తించుకొనుటకు, ఈ శక్తి చేత, వెలుగు చేత చీకటిలో ఉన్న లోకాన్ని వెలిగింపచేయు, మానవుల్ని జీవింపచేయు, కృంగిపోయిన వారిని ఓదార్చు, కట్టపడిన వారికి విడుదల ఇవ్వు అని యేసు పరిశుద్ధాత్మ యేసయ్యను త్రోసివేస్తున్నాడు. అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఈ 4 భాగాలు ఉన్నాయి. మొదటిగా పశ్చాత్తాపడి మనల్ని శుద్ధి చేసుకొని దేవునికి ప్రీతికరంగా జీవించుటకు సమర్పించటం. రెండవది మన హృదయాన్ని తయారు చేసి ప్రభు లేక బ్రతకలేము అని ప్రభు కోసమే తన్ను తాను దాగం కొని సమర్పించి ప్రభులో మనం ఎవరమని ఐడెంటిఫికేషన్ పొందుకోవటము. మూడవది
బయటకు వచ్చి యేసులాగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నప్పుడు మనకు 3 అనుభవాలు వస్తాయి. మొదటిది, పరలోకం ద్వారా భూలోకంలో ఉన్న మనం నడిపింపబడుతున్నాం. ఇదే ప్రభు చెప్పాడు, పరలోకంలో జరిగినట్లు భూలోకంలో జరుగునుగాక. ప్రతిరోజు ప్రార్థిస్తున్నప్పుడు చెప్పండి, ఇది దీనికి పేరు. సో పరలోకం ద్వారా నడిపింపబడాలి. రెండవది, మనం దేవుని వాక్కు వలన నడిపింపబడాలి. మన తలంపులు ఆలోచనలు వేరు. యెషయా గ్రంథం 55:8, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. కనుక 10వ వచనం, పైనుండి మంచు వర్షం వచ్చి పనికిరాని భూమిని తడిపి ఆ పనికిరాని భూమి నుండి పంట ఇచ్చినట్లు నీవు లోకంలో ఉన్నా కూడా దేవుని తలంపులు, దేవుని ఆలోచనలకు నీ మనసుని సమర్పించినప్పుడు దేవుని వాక్కు నీలో ఫలించును. ఇది బాప్తిస్మంలో రెండవ పార్ట్. మూడవది, పరిశుద్ధాత్మతో నింపబడటం. పావుల రూపంలో వచ్చి ఎడారికి వెళ్ళటం, ఎడారికి పంపబడటం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతినిత్యం మనల్ని ఎక్కడెక్కడిగా నడిపిస్తాడు. అంటే బలహీనంలో కొన్నిసార్లు మనల్ని నడిపిస్తాడు. అంటే మనం బలహీనం పడటం కాదు, మన కుటుంబం బలహీనంలో పడిపోతుంది, లేక ఒక శోధన మన దారిలో వస్తుంది, లేక ఎవడో మన గురించి ఏదోదో చెప్తున్నాడు, వెంటనే మన మనసు సోలిపోవచ్చు. లేదు, మనం ప్రభుని పరిశుద్ధాత్మదేవా నాకు తోడుగా ఉండండి, నాతో ఉండుటకు దేవుడిచ్చిన వరం నువ్వు అని పరిశుద్ధాత్మను సహవాసం చేసుకోవటం, ఒక కంపానియన్గా మార్చుకోవటం, పరిశుద్ధాత్మను మనం వెళుతున్న అన్ని చోట్లలో తీసుకొని పోవటం. ఇది బాప్తిస్మాలో మనకు దొరుకుతున్న 3వ ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం, ఈ ఆత్మను పొంది ఆత్మ ఆశించే జీవితం జీవించటం, యేసయ్యకు సాక్షులుగా నిలబడటం, యేసుతో కలిసి లోకాన్ని రక్షించటం, యేసుతో కలిసి సిలువలో మరణించటం, బలిగా మారటము. కావాలంటే కుస్మాలాగా కాల్చివేయబడి నేను చంపబడుట కూడా రెడీ అవుతాను అని చెప్పటం. నాకు ఎప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను ఫాదర్, ఎప్పుడు నేను ప్రభా నేను మరణిస్తే అలానే మరణించాలని. కనుక ఈ 4 పార్ట్స్ ఉన్నాయి. ఇదే మనం సువిశేషంలో చూస్తాం, నేర్చుకుంటున్నాం. చాలా చక్కగా ఈరోజు పట్టణాలను మీరు వివరించారు ఫాదర్. ముఖ్యంగా బప్తిస్మం గురించి ఇంత లోతుగా మాకు నేర్పించారు. ఎప్పుడు మేము నీటితో బప్తిస్మం పొందాం కదా, అంతటితో ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొద్దిగా వాక్యం చదువుతాము, కానీ వాక్యం చదివి ఆ వాక్యం ద్వారా నడిపించబడడం, ఆ వాక్యం పరిశుద్ధాత్మ కొరకు దాహం కొనడం, పరిశుద్ధాత్మతే ఈ లోకంలో నడిపించబడి ఆ ప్రభువుకి సాక్ష్యంగా ఉండడానికి నిజంగా ప్రతిరోజు మేము నూతన సృష్టిగా మారాలని ఈరోజు మాకు చాలా చక్కగా వివరించారు ఫాదర్. దీన్ని మా జీవితంలో మేము రోజు దాన్ని నెరవేర్చుకోవడానికి, దాన్ని అన్వయించుకోవడానికి, మా జీవితానికి మేము కూడా అగ్ని అభిషేకంతో నింపబడి క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి ప్రతిరోజు మేము కూడా సిద్ధపడడానికి మాకు చక్కగా వివరించారు. యేసు ప్రభు నామానికి వందనములు, మీకు చాలా వందనాలు. చూసారుగా ప్రియులారా, బప్తిస్మం అంటే 4 భాగాలుగా ఫాదర్ గారు ఎంత చక్కగా వివరించారు. మనం నీటి బప్తిస్మంతోటే ఆగిపోకూడదు. ఈ రోజు నుంచి వాక్యం చదువుతున్నాం, ఇంకా ప్రతిరోజు వాక్యంతో నింపబడి ఆ వాక్యానికి విధేయించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడిన తర్వాత ఎటువంటి శోధన వచ్చినా క్రీస్తులో ప్రభు శక్తి మనకి తోడుగా ఉంది కాబట్టి మనల్ని ప్రతిరోజు నూతన వ్యక్తులుగా, నూతన జన్మతో ప్రభు మనకు ఆరంభం ఇస్తున్నారు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా మనం భయపడక అగ్ని అభిషేకంతో నింపబడిన వారమై మా జీవితంలో ముందుకు సాగిపోదాం. అందుగా నా దేవునికి వందనాలు చెప్దాం. మనకి ఇటువంటి మంచి ఆత్మీయ తండ్రిని ఇచ్చిన ఆ దేవాతి దేవునికి వందనాలు చెప్దాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈరోజు మొదటి పట్టణంలో దేవుని సేవకులుగా మమ్మల్ని అందరినీ నువ్వు ఎన్నుకున్నావయ్యా, నీకు స్తోత్రం. న్యాయమును జరిపించడానికి ప్రభా నాయన కునికిపాట్లు పడు దీపమును కూడా నువ్వు ఆర్పివేయక మా జీవితంలో ఎన్నోసార్లు నాయన పాపములు, శాపములు, వేదనలు అలా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ అనే నూనెను ప్రతిరోజు మీరు మాలో పోసి ప్రభా నూతన జన్మను మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం. అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభా నాయన పరిశుద్ధాత్మతో ప్రభా అన్యులను కూడా ప్రభువు నింపడానికి సిద్ధంగా ఉన్నాడని అపోస్తులైన పేతురు యొక్క ఆత్మీయ కన్నులు మీరు తెరిచారు తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, మేము క్రైస్తవులుగా జీవిస్తున్నప్పటికీ మా చుట్టుప్రక్కల ఉన్న ఎంతోమంది అన్యులకు ప్రభా మేము వారిని
వాక్యంలోనికి, సత్యంలోనికి, వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు వారి ద్వారా మీరు మమ్మల్ని కూడా మరింత వెలుగులోనికి నడిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. బప్తిస్మం పొందిన మేము కేవలము నామమాత్రపు క్రైస్తవులుగా మేము జీవించకుండా ప్రతిరోజు వాక్యానికి, ధ్యానించిన వాక్యానికి విధేయులమై ప్రభా అగ్ని అభిషేకంతో నింపబడి లోకమంతటా సువార్తను బోధించే వాళ్ళలాగా, నాయనా సువార్త సేవలో మా జీవితాలను అర్పించే వాళ్ళలాగా ప్రభా జీవించిన, మరణించిన మీ కొరకే అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నాయన అగ్ని అభిషేకంతో నాయన ఈ వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా నింపబడి లోకమంతటా నీ సాక్షులుగా మా జీవితాలు ఉండునట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్.